చిన్న రైతు కుటుంబం నుంచి వచ్చే ఇంత పెద్ద సామ్రాజ్యాన్ని సృష్టించారు. దీనికి ప్రేరణ ఎవరు సార్? అలాగని ఈ సొంత కంపెనీ స్టార్ట్ చేయడానికి ఆలోచన ఎలా వచ్చింది మీకు? అంటే హార్డ్ వర్క్ అనేది లేకపోతే ఏది సక్సెస్ అనేది ఉండదు. ఫస్ట్ థింగ్. నేడు దేశమంతా మీరు ఒక వ్యాపార దిగ్గజం అని అంటున్నారు. అది అంత ఈజీగా రాలేదని మా అందరికీ తెలుసు. ఇది ఎలా సాధ్యమైందో ఎంతో అవమానాలు, ఎన్నో కష్టాలు, ఏది కూడా ఈజీ రాదు. భయంకరమైన అవమానాలు భరిస్తేనే ముందుకెళ్తాం, సక్సెస్ అవుతుంది. అన్నీ భరించి 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 స్టెప్ బై స్టెప్ ఎక్కుంటే పైకి వెళ్తే. ఏపీ అండ్ తెలంగాణలో మిమ్మల్ని ఒక ఐడల్గా, ఒక గుర్తింపుగా యువతను చూస్తుంది సార్. యువతకి మీరేమన్నా సందేశం ఇవ్వగలుగుతారా? ఖాళీగా ఉండకుండా ఉంటే చాలు. అంటే స్టడీ అనేది ఇంపార్టెంట్ కాదు. స్టడీ అనేది మన నాలెడ్జ్ కోసం నేర్చుకోవాలి. కానీ హాయ్, హలో, నమస్తే. నేను మీ వెంకట్ సాయి. వెల్కమ్ టు బీఆర్కే న్యూస్ సెలబ్రిటీ టాక్ షో. ఈ సెలబ్రిటీ టాక్ షోలో మీ ముందు మోస్ట్ ప్రామినెంట్ సెలబ్రిటీస్ని పరిచయం చేస్తూ వారి సక్సెస్ జర్నీలో వారు అందుకున్న విజయాల గురించి, వారు ఎదుర్కొన్న స్ట్రగుల్ గురించి మరియు వారి లైఫ్ స్టైల్ గురించి స్వయంగా వారి మాటల్లోనే తెలుసుకుందాం. టాక్ షోకి విచ్చేసిన సెలబ్రిటీ ఎవరో కాదు, పాన్ ఇండియాలోనే ద మోస్ట్ ఫేమస్ అండ్ సక్సెస్ఫుల్ బిజినెస్ ఐకాన్. అతనే స్టార్ డిజీ లోన్స్, బీఆర్కే న్యూస్ శాటిలైట్ ఛానల్, యువ స్టూడియో 1 ఎంటర్టైన్మెంట్ ఛానల్ మరియు అరేబియన్ అఫేర్స్ రెస్టారెంట్ గ్రూప్ కంపెనీ చైర్మన్ శ్రీ బొల్లా రామకృష్ణ గారు. వెల్కమ్ సార్. వెల్కమ్ టు బీఆర్కే న్యూస్ సెలబ్రిటీ టాక్ షో. వంశపారంపరంగా తాతల నాటి, తండ్రుల నాటి బిజినెస్ ఫ్యామిలీ నుంచి మీరు రాలేదు. అలాగని బిజినెస్ కమ్యూనిటీ నుంచి మీరు రాలేదు. ఒక చిన్న రైతు కుటుంబం నుంచి వచ్చే ఇంత పెద్ద సామ్రాజ్యాన్ని సృష్టించారు. దీనికి ప్రేరణ ఎవరు సార్? అలాగని ఈ సొంత కంపెనీ స్టార్ట్ చేయడానికి ఆలోచన ఎలా వచ్చింది మీకు? ఎవరు ఇచ్చారు సార్? అంటే బేసికల్గా ఫస్ట్ నాది, మీకు స్టోరీ మొత్తం తెలుసు నాది. యాక్చువల్గా ఐసిఐసిఐ బ్యాంక్లో చిన్న ఎగ్జిక్యూటివ్గా 3,500కి స్టార్ట్ అయింది నా లైఫ్. నెక్స్ట్ ఇయర్ టీమ్ లీడర్ చేసిన, నెక్స్ట్ ఇయర్ బిజినెస్ మేనేజర్ చేశాను. బిజినెస్ మేనేజర్ చేసినప్పుడు అంటే నాకు హార్డ్ వర్క్ తప్ప వేరే ఏం తెలియదు. కష్టపడటం తప్ప రెండో పని తెలియదు. ఆ టైంలో చిన్న డిస్కషన్, అంటే నాకు అది మీరు పని చేసేటప్పుడు వచ్చే కష్టపడే దాంట్లో వచ్చే దాన్ని వాడిని ఏమంటారో కరెక్ట్గా తెలియదు, కానీ అది ఈగో అనుకుంటారు, కొంతమంది బలుపు అంటారు, కొంతమంది అహంకారం అంటారు, ఏ వర్డ్స్ అని అనుకొని ఒకటే చిన్న ఇష్యూలో నేను బ్యాంక్ నుంచి బయటకు వచ్చేసి ఓన్గా పెట్టుకోవాల్సింది. 3,000 జీతంతో స్టార్ట్ అయినా 1,00,000 పైన వచ్చేది జీతం వితిన్ 3 ఇయర్స్లో. మంచి పొజిషన్కి వెళ్ళిపోయాను, సేల్స్లో హైయెస్ట్ పొజిషన్. హైదరాబాద్ మొత్తం డిఎస్టీ హ్యాండిల్ చేస్తున్నాను, డిఎస్టీ హెడ్గా, డైరెక్ట్ సేల్స్ టీమ్ హెడ్. రిజైన్ చేసి బయటకు వచ్చేసిన సాయంత్రం కల్లా మొత్తం అందరూ రిజైన్ చేశారు, చాలామంది రిజైన్ చేశారు. రిజైన్ చేసింది ఎందుకంటే వీళ్ళందరికీ కూడా నేను శాలరీ ఎప్పుడు ఇంటికి తీసుకుపోయేవాడిని కాదు అప్పట్లో. అంటే వచ్చిన టీమ్ లీడర్లకి శాలరీలు తక్కువ పడటం, ఎగ్జిక్యూటివ్లు తక్కువ రావడం, పికప్ బాయ్లు తక్కువ రావడం, ఇంటికి తీసుకుపోయి 20-30 వేలు ఉండేవి 1,50,000లో. అట్లా టీం మొత్తాన్ని నేను తయారు చేసిన కాబట్టి అది మంచి టీం అయింది. ఇక ఆ రోజు రిజైన్ చేసి అందరు బయటకు వచ్చేసారు. ఇంకా దాని తర్వాత డిస్కషన్ జరిగినాయి. బ్యాంకర్లు పైన పొజిషన్లో ఉన్నోళ్ళు వచ్చారు. నాకు ఈగో డైజెస్ట్ కాలేక తర్వాత కన్విన్స్ చేశారు, కానీ నేను వినలా. ఎందుకంటే బయటకు వచ్చేసి ఇంకా ఆఫీస్ పెట్టేసిన. 2008 టైం, 5, 6, 7 అయిపోయింది, 8కి వచ్చేసిన. 8, 9లో మళ్ళీ మొత్తం రెసిషన్ వచ్చేసి ఐసిఐసిఐ బ్యాంకు మొత్తం లోన్స్ కొలాప్స్ అయిపోయింది. శాలరీలు, మెయింటెనెన్స్ అంతా, కాస్టింగ్ అంతా నేనే బేర్ చేయాల్సి వచ్చింది ఓన్గా. టీంని వదులుకోవడం ఇష్టం లేదు, ఎందుకంటే 6 ఇయర్స్ 7 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ పీపుల్ ఉన్నారు అందరూ. వాళ్ళందరికీ శాలరీలు ఇవ్వడం ఎంత లాస్ అయిపోయింది. అంటే ఫస్ట్ టైం ఈ డిస్కషన్ ఎంత రావడం, మన ఎందుకు బిజినెస్ చేశారనే దానికి స్టార్ట్ చేసి అప్పట్లో 30-40 లక్షల పైన లాస్ వచ్చింది. మళ్ళీ రోడ్డు మీదకి వచ్చేసిన, యంగ్ ఏజ్, రోడ్డు మీదకి వచ్చేసి మళ్ళీ స్టార్ట్ చేసిన.
మళ్ళీ రోడ్డు మీదకెళ్ళి ఫీల్డ్ వర్క్ నేనే బైకేసుకొని ఫీల్డ్‌కెళ్ళి లాగిన్స్, ఫైల్స్, సోర్స్ నెలకో 10,000, 15,000తో మళ్ళీ స్టార్ట్ చేసిన కొత్త లైఫ్. 8, 9 మళ్ళీ 11 కల్లా ఓన్‌గా నెలకొక 1,00,000, 2,00,000 ఇన్‌కమ్‌కి మళ్ళొచ్చేసింది. అండ్ అప్పులన్నీ తీరిపోయి, పాత ఇష్యూస్ అన్నీ క్లియర్ అయిపోయి మళ్ళీ 2011 ఫిబ్రవరి 20వ తారీఖు లాగిన్ స్టార్ట్ అయింది. మళ్ళీ మన కోడ్‌లో భవానీ ఇన్స్టిట్యూట్స్ నీకు తెలుసు ఇక. భవానీ, వెంకటేష్ అయన్నీ చూసామండి. స్టార్ పవర్స్ దాని తర్వాత అది బిజినెస్. ఇంతవరకు ఎప్పుడు వెనక్కి తిరిగి చూడలా. మనకు ఆ అవసరం కూడా రాలేదు. గ్రేట్ సార్. స్టార్ డిజి లోన్స్ స్టార్ట్ చేసేప్పుడు ఎంత క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ మీరు స్టార్ట్ చేశారు సార్? చేసే ముందు ఏమనుకుని మీరు స్టార్ట్ చేశారు? స్టార్ డిజి కన్నా ముందు భవానీ స్టార్ట్ చేసినప్పుడు మంత్లీ ఇన్‌కమ్ రూ. 1,00,000, 2,00,000 ఉండేది. స్టార్ట్ చేయాలా వద్దా అనేది ఒక 20 రోజులు డిస్కషన్ అన్నీ నడిచిన అంటే మనకి కోడ్‌లో ఏసుకోవటం కన్నా వేరే కోడ్‌లో ఏసుకొని హైయెస్ట్ పేఅవుట్ తీసుకోవడం అనేది ఇంపార్టెంట్ ఆ రోజున్న పరిస్థితిలో. అదే బెటర్ అనుకున్నాం యాక్చువల్‌గా. ఆ టైం నుంచి చేయాలా వద్దా అని ఆలోచించుకుంటూ 2011 ఫిబ్రవరి 20 లాగిన్ స్టార్ట్ అయింది ఫస్ట్ డే. మంత్లీ మార్చి, ఏప్రిల్‌కి 1,00,000, 1,50,000 మంత్లీ ఇన్‌కమ్ మొత్తం కలిపి టీమ్ 10 మంది, 15 మందితో స్టార్ట్ చేసాం. ఇప్పుడు ఇంక అన్‌లిమిటెడ్ అయిపోయింది. అప్పుడు అనుకున్నారా సార్ మీరు ఈ 3,000,00,00,000 చేద్దాము అని ఆలోచన అప్పుడు అనిపించిందా అప్ మీకు? అప్పుడు 100,00,00,000 1,00,00,000 చేస్తున్నప్పుడు నేను వైఫ్‌కి చెప్పాను. 100,00,00,000 ఎట్టి పరిస్థితిలో చేయాలమ్మా. 100,00,00,000 చేసిన తర్వాత 100,00,00,000 దాకా కూడా పోలేదు. రూ. 1,00,00,000 అప్పుడు 10,00,00,000 చేస్తే మనకి బాధలు పోతాయి, కష్టాలు పోతాయి అనుకున్నాం. 10 చేసిన తర్వాత 100,00,00,000 అన్నా. అప్పుడు అందరూ ఆశ్చర్యపోయారు. అరే! 100,00,00,000 ఎట్లా ఇది 10,00,00,000 కావట్లేదు సరిగ్గా. 100 అయిద్దనుకున్నాం. 100 అన్నప్పుడు 1000 అన్నా. 100 చేసిన తర్వాత 1000,00,00,000 అయిద్దనుకున్నాం. 1000 తర్వాత 3,000 ఇప్పుడు చాలా తక్కువ చేస్తున్నట్టు అనిపిస్తుంది నాకు. 3,000,00,00,000 మంత్లీ అంటే. యాక్చువల్‌గా స్కోప్ వచ్చేసి వితిన్ 2, 3 ఇయర్స్‌లో నాకు తెలిసి నెలకొక 6,000,00,00,000 మనం డిస్బర్స్ చేయగలుగుతాం. బ్యాంకుల నుంచి, ఎన్‌బీఎఫ్‌సి నుంచి. నాకైతే హోప్ ఉంది. వితిన్ 2 ఇయర్స్‌లో మాక్స్ టు మాక్స్ 2 ఇయర్స్‌లో మనం 6,000 క్రోర్స్‌కి వెళ్ళిపోతాం. ఈ సుదీర్ఘమైన ప్రయాణంలో మీకు తోడుగా ఉన్నది ఎవరు సార్? ఎప్పుడైనా గాని మీరు వెనక్కి వెళ్ళిపోవాలనే ఆలోచన వచ్చిందా? బిజినెస్‌లో అంటే యుద్ధం దిగిన తర్వాత వెనక్కి పోవడం అంటే నా లైఫ్‌లో లేదు. బ్యాక్ స్టెప్ అనేది నా లైఫ్‌లో ఎయను. హ్మ్. తోడుగంటే నాకు ఫస్ట్ నా వైఫే. ఆ రోజు 2009, 10 డెసిషన్ టైమ్‌లో తను సపోర్టింగ్ ఉంది. లీడ్ జనరేషన్‌లో గానీ, ఇబ్బందుల్లో గానీ, కష్టాల్లో గానీ అన్నిట్లో. 2011 తర్వాత స్టార్ట్ చేసిన తర్వాత భవానీ నుంచి తమ్ముడు యాడ్ అయ్యిండు. దాని తర్వాత మా బావమరిది మళ్ళీ 2020 తర్వాత రాయేష్ వచ్చారు. వెంకటు, రాయేష్ ఇద్దరు ఇప్పుడు వాళ్ళు సీఎఫ్ఓ ఉన్నారు. తను సీఈఓ ఉన్నాడు కంపెనీకి. ప్లస్సు ఇన్ని వేల మంది నీతో సహా ఇన్ని వేల మంది సామ్రాజ్యం సు మనకి సపోర్ట్ ఉండబట్టే మనం ఇయాల ఈ స్టేజ్‌లో ఉండగలుగుతాం అనేది నా హోప్. నేడు దేశమంతా మీరు ఒక వ్యాపార దిగ్గజం అని అంటున్నారు. అది అంత ఈజీగా రాలేదని మా అందరికీ తెలుసు. సో, ఆహ్, దయచేసి మీ ద్వారా మన వీఆర్‌కే న్యూస్ వాచ్ చేస్తున్న ప్రేక్షకులకి ఇది ఎలా సాధ్యమైందో చెప్పగలరా? 2011 నుంచి మనం ఓన్‌గా స్టార్ట్ చేసిన దగ్గర నుంచి అంటే హార్డ్ వర్క్ అనేది లేకపోతే ఏది సక్సెస్ అనేది ఉండదు. ఫస్ట్ థింగ్. ఆ రోజు మనం చిన్న ఐటెన్ కార్ కొనుక్కోవడానికే కారు తీసుకోవడానికి బస్సుల్లో ట్రావెల్ చేసి విజిటింగ్ కార్డ్‌లు, పాంప్లెట్‌లు, అప్లికేషన్‌లు అన్నీ తీసుకొని డిస్ట్రిక్ట్‌లో విజిట్లు చేసి ప్రతి బస్ స్టాండ్‌లో ఆహ్, మీటింగ్స్ పెట్టుకొని విజయవాడ, రాజమండ్రి, వైజాగ్ అట్లా ట్రావెల్ చేసుకుంటూ బస్ స్టాండ్‌లో టీమ్ మీటింగ్స్ పెట్టుకుంటూ, టీమ్‌ని గ్యాదర్ చేసుకుంటూ, అట్లా బిల్డ్ చేసిన భవానీ షూట్స్ 2, 3 కోట్లు మంత్లీ డిస్బర్స్‌మెంట్ చేయటంలో ఉన్న భవానీ షూట్స్ ఈరోజు నెలకి 3,000,00,00,000 చేసే స్టేజ్‌కి రావడానికి ఒకే ఒక్క ఇదేందంటే హానెస్టీ. నీతి, నిజాయితీ అనేది ప్రతి బిజినెస్‌లో ఇంపార్టెంట్. ఫస్ట్ థింగ్. నీతి, నిజాయితీతో పాటు హార్డ్ వర్క్ ఉండాలి. లేజినెస్ అంటే ఇప్పుడు ఎట్లా అయిపోయిందంటే సమాజంలో ఇన్‌స్టంట్ మనీ యెస్. ఫాస్ట్‌గా చేయాలి. ఫాస్ట్‌గా డబ్బులు రావాలా? వర్క్ చేయకూడదు. పని చేయకూడదు, కష్టపడకూడదు. కష్టపడ్డా గాని యాక్టింగ్ చేయాల. ఇది ఫెయిల్యూర్‌కి గ్రోత్ లేకపోవడానికి మెయిన్ ఇష్యూస్. నీ కష్టం నువ్వు హార్డ్ వర్క్ ఎప్పుడైతే హార్డ్ వర్క్ చేస్తావో, నీ కష్టం నిన్నెప్పుడు వదిలిపెట్టదు.
నీ వెనక ఎప్పుడు ఉంటది. సక్సెస్ అనేది ఆటోమేటిక్‌గా దానంతట అదే వస్తది. సక్సెస్ మన దగ్గర రాదు. మనం సక్సెస్ దగ్గరికి పోవాలంతే. మనకప్పుడు ఆ రోజు 2,00,000, 3,00,000 మంత్లీ రెవెన్యూ వచ్చేది. టర్నోవర్ జీతాలు, గీతాలు అన్నీ పోయిన తర్వాత కూడా మనకి మిగిలితే 50,000, రూ. 1,00,000 మిగిలితే ఎక్కువ వాస్తవంగా. ఆ రోజు పొజిషన్ నుంచి ఇయాల మంత్లీ, ఇయర్లీ ఒక 1000 క్రోర్స్, 800-1000 క్రోర్స్ మంత్లీ టర్నోవర్‌కొచ్చినాం మనం. ఎంతమంది టీమ్‌ని గ్యాదర్ చేయగలిగాం. ఎన్ని వేల మందిని, ఎన్ని స్టేట్స్‌లో ఆఫీసులు, టీము, మానిటరింగ్ ఇంతా కూడా ఇంతమంది బ్యాంకర్లు. ఎంతో అవమానాలు, ఎన్నో కష్టాలు. ఏది కూడా ఈజీ రాదు. భయంకరమైన అవమానాలు భరిస్తేనే ముందుకెళ్తాం. సక్సెస్ అవుతది. అన్నీ భరించి, భరించి, భరించి స్టెప్ బై స్టెప్, స్టెప్ బై స్టెప్ ఎక్కుంట పైకెళ్తే తప్ప అంత ఈజీగా ఏది కూడా సక్సెస్ రాదు. సో ఏది ఈజీగా రాదు, కష్టపడితేనే వస్తుంది అని సార్ అంటున్నారు. సార్ మీరు డిజి లోన్స్‌లో, బీఆర్‌కే న్యూస్, మీడియాలో, అలాగే రెస్టారెంట్ ఇవన్నిటికి టైం ఎలా కేటాయిస్తున్నారు సార్? ఇంత బిజీ షెడ్యూల్‌లో మీరు అన్నిటిని ఎలా మేనేజ్ చేయగలుగుతున్నారు? మ్యాక్స్ 9:30, 10, 6:30కి మా ఇంట్లో డిన్నర్ అయిపోద్ది మ్యాక్స్. 9:30కి స్లీప్ కూడా స్టార్ట్ అయిపోద్ది. 9:30, 10కి నిద్రపోతాం. మార్నింగ్ 5కే లెగుస్తాను నేనైతే. 5కి లెగుస్తాం. వాకింగు అన్నీ, జిమ్ము, యాక్టివిటీస్ అన్నీ 5కి స్టార్ట్ అయిపోతాయి. బిజినెస్‌లు 100 ఉండొచ్చు. కానీ టైమ్ సెన్స్ ఇంపార్టెంట్ ఫస్ట్ థింగ్. నెక్స్ట్ అన్ని బిజినెస్‌లో నేనే ఉండాలనుకోవడం తప్పు. నేనుంటేనే బిజినెస్ రన్ అవుద్దంటే తప్పు. ఆ బిజినెస్ సరిగ్గా రన్ అవుతుందా లేదా అనేది అబ్జర్వ్ చేయటం అనేది ఇంపార్టెంట్. ఏ బిజినెస్ అయినా సరే ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత అది పర్ఫెక్ట్‌గా రన్ అవుతుందా లేదా అనేది మ్యాన్ పవరు, మేనేజర్సు, మంచి టీము. నాకున్న టీమ్ గూడా అంత మంచి టీము, ఎథికల్ టీమ్, మనుషులు అంతా జెన్యూన్‌గా ఉండబట్టే ఇయాల ఈ సక్సెస్ ఇన్ని బిజినెస్‌లు. సార్ మీ ఫిట్‌నెస్ చూస్తేనే అర్థమవుతుంది. మీరు ఫిట్‌నెస్ పైన కూడా ఎక్కువ దృష్టి పెడతారని విన్నాము. సో, మీ ఫిట్‌నెస్ సీక్రెట్స్ మాతో పంచుకుంటారా సార్? ఫిట్‌నెస్ అంటే నాకు దాని విషయంలో కొంత నాకున్న నాలెడ్జ్ ప్రకారం ప్రతిరోజు ఆయిల్ ఫుడ్ తగ్గియాల. మ్యాండేటరీ. ఇది ఇది మెయింటైన్ చేస్తా కొద్దో గొప్పో. నాకు నాన్ వెజ్ విపరీతంగా తింటా. ఎంత విపరీతంగా నాన్ వెజ్ తిన్నా గానీ దాన్ని కంట్రోల్ చేసుకుంటున్నాం. స్కిప్ చేస్తుంటాం. ఇప్పుడు డిన్నర్ స్కిప్ చేస్తా. పూర్తిగా స్కిప్ చేస్తా. ఒకరోజు బ్రేక్‌ఫాస్ట్ స్కిప్ చేస్తా. పూర్తిగా తినను. ఇప్పుడు నిన్న మార్నింగ్ నుంచి బ్రేక్‌ఫాస్ట్ తీసుకోలేదు. నిన్న ఆఫ్టర్‌నూన్ కూడా స్కిప్ చేసిన. 2 గ్లాసులు బటర్ మిల్క్ తిన్నా. తాగిన అంతే. రాత్రి పోయి తిన్నా. అంటే కొంత రెస్ట్ ఇస్తే బాడీకి మళ్ళీ రికవరీ కావడానికి ఛాన్స్ ఉంటది అనేది ఫస్ట్ థింగ్. నెక్స్ట్ ఎక్సర్‌సైజెస్. మెయిన్ మార్నింగు 1 అవర్, 1 ½ అవర్ మన బాడీకి కేటాయించకపోతే, మనం ఎక్సర్‌సైజ్ చేయకపోతే బాడీ మన మాట వినదు. అది. వర్కౌట్ ఇంపార్టెంట్. నా ఉద్దేశం ప్రకారం నేను ఈ మెయింటైన్ చేస్తా. దానివల్ల కొద్దిగా ఫిట్‌నెస్ నేను ఇంతవరకు ఒక టాబ్లెట్ వాడను. హాస్పిటల్‌కి పోను. ఏ హాస్పిటల్‌కి విజిట్ చేయను. ఫ్యామిలీని కూడా పోనీయను. మ్యాక్స్ టాబ్లెట్స్ వాడను. టాబ్లెట్స్ అసలు ముట్టుకోనిను. ఇది వర్కౌట్ మట్టుకు కంపల్సరీ 1 అవర్, 1 ½ అవర్ వర్కౌట్ ఉంటది మ్యాండేటరీ. తప్పకుండా పాటిస్తాం సార్. మీరు ఇచ్చిన సూచనలన్నీ కూడా. అండ్ ఏపీ అండ్ తెలంగాణలో మిమ్మల్ని ఒక ఐడల్‌గా, ఒక గుర్తింపుగా యువతను చూస్తుంది సార్. యువతకి మీరేమన్నా సందేశం ఇవ్వగలుగుతారా సార్? ఖాళీగా ఉండకుండా ఉంటే చాలు. అంటే అది 7థ్ క్లాస్, ఆర్ 8థ్, 10థ్, ఇంటర్ ఎనీథింగ్. స్టడీ అనేది ఇంపార్టెంట్ కాదు. స్టడీ అనేది మన నాలెడ్జ్ కోసం పెంచుకునేది. కానీ మనం ఏడో తరగతి నుంచి అయినా సరే చదువున్నా లేకపోయినా ఇయాల మన దగ్గర 10థ్ క్లాస్ బిలో పిల్లలే ఎంతోమంది 10థ్ సర్టిఫికేట్ లేనోళ్ళు, ఉన్నోళ్ళు కూడా నెలకి ₹1,00,000 నుంచి 10,00,000 సంపాదించేవాళ్ళు మన దగ్గరే ఉన్నారు. అంటే స్టార్ డిగ్రీలో వర్క్ చేయడానికి ఎడ్యుకేషన్ అనేది అర్హత అంటూ ఏమి నిబంధన లేదు. సో 10థ్ ఫెయిల్ అయినా గానీ ఉద్యోగం వస్తుందండి. బ్రెయిన్ కొద్దిగా వాడి, కొద్దిగా కష్టపడితే మినిమమ్ ₹1,00,000 నుంచి 5,00,000, 10,00,000 ఇన్‌కమ్ ఈజీగా ఎర్న్ చేయొచ్చు అని నా ఉద్దేశం. అందుకే ఆ రూట్‌లోనే నేను పిల్లలందరినీ గైడ్ చేస్తా. చదువు, చదువు, చదువు అనుకుంటాం గానీ చదువు ఒకటే ఇంపార్టెంట్ కాదు. అంటే మన పెద్దోళ్ళు చెప్తుంటారు. బ్యాక్ బెంచ్‌లో ఉన్నోళ్ళేమో హాస్పిటల్స్ కడితే, ఫ్రంట్ బెంచ్‌లో ఉన్నోళ్ళేమో అందుట్లో డాక్టర్‌లుగా జాయిన్ అయితారు. ఎందుకంటే కష్టపడి చదివి వాళ్ళు డాక్టర్ చదువుతారు. వాళ్ళేమో హాస్పిటల్‌లో డాక్టర్‌లుగా పనిచేస్తారు. వీళ్ళేమో తెలివితేటలు పెంచుకొని లేక
అంటే చదువు మీద ఉన్న కాన్సంట్రేషన్, బుక్స్ మీద కాన్సంట్రేషన్ లేక, బయట నాలెడ్జ్ ఎక్కువ ఉండిపోయి, వీళ్ళు డెవలప్ అయ్యి వీళ్ళు హాస్పిటల్ కట్టేస్తారు. చాలామంది మీరు పెద్ద పెద్దోళ్ళని చూస్తే ఎంతోమంది చదువు రానోళ్ళు కొన్ని వేల కోట్లు, కొన్ని వేల మంది ఎంప్లాయ్‌మెంట్ ఇస్తున్నారు. అంతా ఎట్లా సాధ్యమైందంటే వాళ్ళ తెలివితేటలు, హార్డ్ వర్క్. ఈ 2 ఉంటే ఎవ్వరైనా సక్సెస్ అవుతారు. ఈ ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ వాచ్ చేసిన ప్రేక్షకులందరికీ శుభవార్త. ఒకవేళ మీరు జాబ్ కోసం వెతుకుతున్నారా? ఎడ్యుకేషన్ అంతంత మాత్రం ఉందా? ప్లీజ్ ట్రై ట్రై యువర్ లక్. సంప్రదించండి స్ట్రాటజీ లోన్స్. తప్పకుండా మీకు ఉద్యోగ అవకాశాలు దొరుకుతాయి. 7th నుంచి పీజీ వరకి. 7th నుంచి పీజీ వరకు. ఈవెన్ ఎవరు 7th క్లాస్ ఆల్సో డెఫినెట్ గా మీరు పాస్ అయినా ఫెయిల్ అయినా మీరు సంప్రదించొచ్చు. మీకు ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సార్ వి హావ్ సెకండ్ రౌండ్ దట్స్ ర్యాపిడ్ ఫైర్. ఈ ర్యాపిడ్ ఫైర్ లో మీ పర్సనల్ విషయాలు కూడా కొన్ని మేము అడుగుతాము. ఇట్ జస్ట్ ఓన్లీ ఫర్ ఫన్. ఓకే, స్టార్టింగ్ విత్ ది ఫస్ట్ ర్యాపిడ్ ఫైర్ క్వశ్చన్ సార్. మీరు ఎక్కువ సమయం గడిపేది ఎక్కడ? ఆప్షన్స్ ఉన్నాయి సార్. ఒకటి ఆప్షన్ ఏ స్టార్ డిజి లోన్స్, ఆప్షన్ బి బిఆర్కే న్యూస్, ఆప్షన్ సి అరేబియన్ అఫైర్స్ రెస్టారెంట్. గుడ్ డిజిటల్స్. థాంక్స్. డిజి లేన్స్ లో బొల్ల రామకృష్ణ గారు తన ఎక్కువ సమయాన్ని గడుపుతారు. సార్ నెక్స్ట్ క్వశ్చన్ సార్. మీరు ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇచ్చేది ఎవరికి? స్టార్ డిజి లోన్స్, కనెక్టర్స్, ఎంప్లాయీస్, సి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ అంటే 10th, ఇంటర్, డిగ్రీ అందరూ మర్చిపోయారు కూడా. చాలామంది వెళ్ళిపోయారు. ఎవరో ఒకళ్ళు గుర్తుపెట్టుకొని వచ్చి అంటే బ్రెయిన్‌లో ఎక్కువ మెమరీ ఉండదు కాబట్టి 10th, ఇంటర్, డిగ్రీ అయిపోయిన తర్వాత కొన్ని వేల మంది నాకు ఇప్పుడు డిజి లోన్స్‌లో పరిచయం అయిన ఉన్నారు. అంటే 2005 నుంచి నా దగ్గర చేసేవాళ్ళు, 5తో పాటు నాతో కలిసి ఉన్నోళ్ళు, 2008 నుంచి వచ్చినోళ్ళు ఉన్నారు కదా! ఈ 18 ఇయర్స్ నుంచి, 16 ఇయర్స్ నుంచి, 17 ఇయర్స్ నుంచి పాత పరిచయాలు అందరూ లోన్స్ చేసేవాళ్ళు అందరూ ఉన్నారు ఇప్పుడు మన దగ్గర. కొన్ని వేల మంది వీళ్ళే ఉన్నారు పాతోళ్ళు. అసలు వాళ్ళు కూడా రావట్లేదు ఇప్పుడు. 18 ఏళ్ల నుంచి నా దగ్గర చేస్తూ సంవత్సరానికి ఒకసారి కూడా వాడిని చూడట్లా నేను. అట్లా అంటే మ్యాన్ పవర్ పెరిగిపోతున్న కొద్దిగా రోజుకో కొత్త మనిషి వస్తున్నారు. రోజుకో కొత్త వాళ్ళతో పరిచయాలు ఏర్పడుతున్నాయి. ఎవరొచ్చినా మైండ్‌లోకి వెళ్ళిపోతున్నారు. ఒక 3, 4 టైమ్స్ నాకు కనెక్ట్ అయితే తర్వాత ఇదే అవుతది. సార్ మీరు డిప్లొమాటిక్ ఆన్సర్ ఇస్తున్నారు. మీరు ఎక్కువగా ఇష్టపడేది ఎవరికి? ఇంపార్టెన్స్ ఇచ్చేది ఎవరికి అని అడుగుతున్నాము. కనెక్టర్స్ కా, ఎంప్లాయీస్ కా, ఫ్రెండ్స్ కా? సేల్స్‌కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాను. సో అంటే కనెక్టర్ అనకూడదు. సేల్స్ టీమ్ అంతే. ఓకే. మన టీమ్. మన సేల్స్ టీమ్‌కి ఎందుకంటే సేల్స్ ఉంటేనే మిగతాదంతా ఉంటది. సో ఈ ఛానల్ వాచ్ చేస్తున్న స్ట్రాటజీ లోన్స్ కనెక్టర్స్ అందరికి అంటే టీమ్ మెంబర్స్ అందరికి ఓ శుభవార్త. బొల్ల రామకృష్ణ గారు చైర్మన్ గారు ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇచ్చేది స్ట్రాటజీ లోన్స్ కనెక్టర్స్ కి, అంటే దానికి మళ్ళీ టీమ్ మెంబర్స్ కి. వేరే కాదు. ఎందుకు ఇస్తానంటే సేల్స్ ఉంటేనే బ్యాక్ అండ్ అబ్సల్యూట్లీ సార్. ఏ సేల్ సంస్థకైనా సరే ఎస్. మెయిన్ మార్కెటింగ్ కావాలి, మార్కెటింగ్, సేల్స్ కావాలి. సేల్స్ ఇంపార్టెంట్. డబ్బు అనేది పక్కన పడేస్తే ఫస్ట్ వీళ్ళు సేల్స్ ఉందనుకో మనకి బ్యాక్ ఎండ్ ఎవరినైనా పెట్టొచ్చు. అప్లికేషన్, ఫిల్లింగ్, ప్రాసెస్ ఏదైనా చూసుకోవచ్చు. అసలు అది లేదనుకో, సేల్స్ లేదనుకో మిగతా ఏం చేయలేము మనం. మార్కెటింగ్‌కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాను నేను. సార్ ఫోర్త్ క్వశ్చన్ సార్. ఇప్పటి వరకు మీ ద్వారా ఎంత మందికి ఉపాధి కల్పించారు సార్? ఆప్షన్ ఏ 15,000 మంది, ఆప్షన్ బి 25,000 మంది, ఆప్షన్ సి 40,000 మంది సార్. మనం ఎన్ని వేల మంది మనకి టీము కంట్రీ వైజ్ ఉంది కదా, అన్లిమిటెడ్ ఉంది. ఎందుకంటే ఇప్పుడు సపోజ్ నువ్వు ఒక ఆఫీస్ పెట్టుకున్నావు. నీ దగ్గర ఒక 100 మంది టీం ఉంది. నాకు నీతోనే పరిచయం కదా! కనెక్టివిటీ అంతా నీతోనే ఉంది కదా! నీ కింద ఉన్న 100 మంది నాకు పరిచయం లేదు కదా! నువ్వు ఒక్కడివే నాకు వర్క్ చేస్తున్నావు. నీలాంటోళ్ళు కొన్ని వేల మంది ఉన్నారు. అంటే నాకు తెలిసి లక్షల్లో ఉన్నారనుకుంటున్నా నాకు తెలిసి మన టీమ్. అన్లిమిటెడ్ ఉంది. దీనికి కౌంట్‌లెస్ So నాకు I తెలిసి. think I have to add one more option, unlimited. హ్మ్. Sir, అంటే మన డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్ మనం లక్షల్లో మనం హెల్ప్ చేస్తున్నట్టే. వాళ్ళందరికీ సర్వీస్‌లో ఉన్నట్టు. హెల్ప్ అని కూడా కాదు. మన టీమ్‌తో మనతో పాటు కలిసి పనిచేస్తున్నట్టు. లక్షకు పైగా ఉన్నట్టు. సార్ ఇది ఫుడ్ సంబంధించింది. మీరు ఎక్కువగా ఇష్టపడే డిష్ ఏంటి సార్? సౌత్ ఇండియన్, నార్త్ ఇండియన్ ఆర్ అరేబియన్ సార్? బికాస్ అరేబియన్ అఫైర్స్ రెస్టారెంట్ కూడా మీరు ఉంది. సో అక్కడి ఫుడ్ సౌత్ ఇండియన్ ఆర్ నార్త్ ఇండియన్ సార్? యాక్చువల్‌గా నాన్ వెజ్ ఇష్టం. దాని తర్వాత ఇప్పుడు అరేబియన్ ఫుడ్ అన్న తర్వాత దాంట్లో ఏందంటే ఇప్పుడు మన ఏజ్ తగ్గట్టు. దాంట్లో ఆయిల్ లేదు.
మసాలాలు లేవు, దమ్ము లేదు, కారం లేదు, ఏమనిపియట్లేదు, ఫీలింగ్ లేదు. కానీ ఫుడ్ టేస్ట్ ఉంటుంది. ఇంక అది బెటర్ అనిపిచ్చి అదే ఎక్కువ తింటాను ఇప్పుడు. అరేబియన్ రెస్టారెంట్‌లో. సో సార్‌కి అరేబియన్ ఫుడ్ అంటే చాలా ఇష్టం. సో సార్ దిస్ ఇస్ లాస్ట్ అండ్ ఫైనల్ క్వెషన్ సార్. కొంచెం పర్సనల్ సార్. మీరు ఎక్కువగా ఇష్టపడే వ్యక్తులు ఎవరు? ఆప్షన్ ఏ బొల్లా వెంకటేశ్వరరావు గారు, ఆప్షన్ బి గుట్టా రాజేష్ గారు, ఆప్షన్ సి కూడా ఉంది సార్. ఐ కెన్ సే బోత్ ఇద్దరు. ఇద్దరు. నాకిప్పుడు వాడు తను సీఏఓ అనడు, తను సీఎఫ్ఓ అనడు. ఒకళ్ళెక్కువ, ఒకళ్ళు తక్కువ అని ఏం చెప్పలేము. సేల్స్ లేనిది ఇప్పుడు తను లేదు, బిజినెస్ లేదు. కానీ బిజినెస్ అంతా రన్ చేయాలంటే ఇప్పుడు ఐటీ టర్నోవర్ ఇయన్నీ ఉన్నాయి. అయన్నీ తీసేసేయి. వద్దు యాడ్ చేయకు. బోత్ అని. ఇద్దరు సమానమని. సార్‌కి ఇద్దరు 2 కన్నులు లాంటి వారని ఆ! స్పష్టంగా చెప్పేశారు. థాంక్ యూ వెరీ మచ్ సార్. సార్ ఈ షోలో ఆనవాయితీగా వచ్చిన సెలబ్రిటీకి వి ఆర్ టేకింగ్ ఎ స్మాల్ సిగ్నేచర్ సార్.